చలో లెబనాన్ లో మళ్ళీ పేలుళ్ళు, నిన్న పేజర్లు నేడు వాకీ టాకీలు. ఇలా గృహోపకరణాల విస్ఫోటనం, 14 మంది దుర్మరణం, 450 మందికి గాయాలు. దాడి జరిపింది ఎవరు? అన్ని వేళ్ళు ఇజ్రాయెల్ వైపే. ఇజ్రాయెల్ మాకేం సంబంధం కూడా అంటాడు వాడు. ఇజ్రాయెల్ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటుంది ఇరాన్. ప్రతీకారం తీర్చుకుంటామంటున్నది హెజ్బుల్లా. పేజర్లలో లిథియం అయాన్ తో పాటు పిఈటిఎన్ పేలుడు పదార్థం వినియోగం. పేజర్ మైక్రో చిప్ లో పిఈటిఎన్ ఆనవాళ్ళు చిప్పులో పెట్టిందంటే వీడు మైక్రో చిప్పుల. పేజర్లను తయారు చేసింది తైవాన్ కంపెనీ. పేలుళ్లకు 10 సెకండ్ల ముందు బల్క్ సందేశాలు చదివే క్రమంలో హెజ్బుల్లా వర్గాలకు చదివే లోపే కథం పట్టించింది. ఒక కంటిని కోల్పోయిన ఇరాన్ రాయబారి. ఘోరం పరిస్థితి. అయితే ఎక్కువ వీళ్ళు ఎవరు వాడుతారు అంటే మిలిటరీ వాళ్ళు వాడుతారట. హిజ్బుల్లా మిలిటరీ వాళ్ళు వాడుతారు. మిలిటరీలో పని చేయాలంటే ఏం చేయాలంటే మిలిటరీలో ఏమేమి వాడుతారు వాటి పని చేస్తారు వీళ్ళు. పేజర్ల విస్ఫోటాలతో కల్లోలంగా మారిన లెబనాన్లో మరోమారు ఏకకాలంలో పేలుళ్లు సంభవించాయి. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో వాకీ టాకీలు పేలిపోయాయి. ఈ పరికరాలన్నీ 5-6 నెలల ముందు కొనుగోలు చేసినవే. మంగళవారం నాటి ఘటనల్లో మృతిని చెందిన హిజ్బుల్లా నేతల అంత్యక్రియల్లో కూడా పేలుడు సంభవించినట్టు చూసుకో. చచ్చిపోతే ఆడ ఏది సాగు పోయిన పని కూడా అవుతున్నారు లెక్క. ఇప్పుడు ఎంత దారుణమైనటువంటి ఎవరిని నమ్మాలో అర్థం కాదు, ఎటు పోవాలి చెడుదా అని పరిస్థితి. ఎప్పుడైనా కానీ ఇది ఇట్లా ఉంటే భూమి కంపించేలా దాడి. రష్యా క్షిపణులు ఆయుధాల డిపోపై ఉక్రెయిన్ డ్రోన్ల పిడుగు. పేలిన 240 టన్నుల ఆయుధాలు. తీవ్రతకు 6 కిలోమీటర్ల మేర భూకంపం. ఒరే బాపురే. 14 కిలోమీటర్ల దాకా రేడియేషన్. క్షిపణి దాడులను తట్టుకునేలా డిపోను నిర్మించిన రష్యా. దాడికి 50కి పైగా డ్రోన్లు. కొన్నింటినే నిలువరించిన రష్యానే ఉక్రెయిన్ రష్యాలో కూడా అత్యంత మంచి టెక్నాలజీ ఉంటుంది. తర్వాత టెక్నాలజీ డెవలప్ అయింది. నిజంగా కూడా భారతదేశానికి మనం పదే చెప్పుకుంటా ఉన్నాం. భారతదేశానికి స్వాతంత్రానికి పూర్వం నుంచి కూడా, స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనము ఈ ఉక్కు పరిశ్రమలు, ఇనుము ఉక్కు కర్మాగారాలు కానీ, తర్వాత టెక్నాలజీకి సంబంధించి కానీ, ఇక్కడ బాంబుల తయారీ కానీ, లేదంటే ఇక్కడ ప్రాజెక్టుల నిర్మాణానికి కానీ చాలా విషయాల్లో కూడా రష్యా భారతదేశానికి ఎప్పుడూ స్నేహహస్తం అందిస్తూ వచ్చింది. మనకు అంటే రష్యా చేయూతనిస్తూ వచ్చింది. అటువంటి రష్యాకు సంబంధించి రష్యా అధ్యక్షుడు అంటే అందుకని పుతిన్ అడిగింది మొన్న, అరే అట్లా మీరు ఏది ఉక్రెయిన్ పోయి అక్కడ పోవడం కరెక్ట్ కాదుగా అని చెప్పేసి అన్నాడు. అయితే మొత్తం మీద ఉక్రెయిన్కి అక్కడ అమెరికా తోడ్పాటును అందిస్తుంది. మీకు బాంబులు కావాలంటే తీసుకుంటారా బాబు, మీకు ఏం కావాలో చెప్పురి, పైసలు ఏరి తీసుకొని పోరి అని చెప్పి చెప్తుంది. వాళ్ళ మీద బాంబులు ఏరి అని చెప్పేసి అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో రష్యా పైన దాడి జరిగింది. చాలా మొత్తం కూడా పేలిపోయినాయి అంటారు. రష్యా క్షిపణులు ఆయుధాల డిపోలపై ఉక్రెయిన్ విరుచుకుపడింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి జరిపిన డ్రోన్ దాడులతో ఆయుధ డిపోలను నేలమట్టం చేసింది. ఈ డిపోలో అణ్వాయుధాలను మోసుకెళ్లే క్షిపణులు, స్వల్ప శ్రేణి ఇస్కందర్ మిసైల్స్, తర్వాత చోట్కా యు బాలిస్టిక్ క్షిపణులు, గైడెడ్ ఏరియల్ బాంబులు, అల్జిరరీ షెల్స్ ఉన్నట్లుగా ఉక్రెయిన్ వర్గాలు చెప్తున్నాయి. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,